హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆ మంచు ఫ్యామిలీ అంటేనే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి చాలా చాలా తహతహలాడుతున్నారు. దానిలో భాగంగానే మంచు విష్ణు, మంచు మనోజ్ సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ అయ్యి చాలా 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 సినిమాలు చేశారు. అందులో ఇప్పుడు మంచు మనోజ్కి, మంచు విష్ణుకి గతంలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ని కొడతానికి మంచు విష్ణు వెళ్ళటం, ఆ తర్వాత అదంతా పెద్ద రచ్చ రచ్చ అవడం, సోషల్ మీడియాలో హడావుడి అవటం ఇదంతా జరిగింది. ఓకే, అది అలాగా ఉందనుకుంటే ఇప్పుడు రీసెంట్ గా మోహన్ బాబు గారు మంచు మనోజ్ని కొట్టారనేసి మంచు మనోజ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో విత్ గాయాలతో వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ చాలా తీవ్రమైన గాయాలు తన వంటి పైన ఉన్నాయంటూ పోలీసులు చెప్పడం కూడా జరుగుతుంది. అంతేకాదు దీనికి కారణం స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వారికి స్కూల్ బిజినెస్ ఉంది, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ అవి ఉన్నాయో వాటిలో పంపకాల మధ్యలో తేడాలు రావటం అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఎంత వరకు వచ్చినప్పటికి కూడా మంచు మనోజ్ మంచు విష్ణు ఫ్యామిలీలో కొద్దిగా విజ్ఞత కలిగిన వ్యక్తిగా, ఓవర్ యాక్షన్ చేయని వ్యక్తిగా, అందరికి మంచివాడుగా అందరికీ తెలుసు. కానీ మంచు మనోజ్ పైన ఎందుకు గతంలో మంచు విష్ణు దాడి చేశారు, ఇప్పుడు మంచు విష్ణు దాడి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు ఎందుకు మనోజ్ని కొట్టారన్నది అసలు అర్థం కాని విషయం. రీసెంట్ గానే మంచు మనోజ్ గారు ఇష్టం లేకుండా రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ అమ్మాయి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇష్టం లేదు అది ఇది అని చెప్తూ ఉంటారు. ఆ పెళ్లిలో కూడా చాలా కాంట్రవర్సీ అయింది. వాళ్ళ నాన్నగారు కూడా చాలా అలా వెయిట్ చేసి వెళ్ళిపోవటం, సరిగా ఎవరు రెస్పాండ్ కాకపోవటం జరిగింది. ఇప్పుడు వీళ్ళ కుటుంబ కలహాలు అనేవి ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారిపోయినాయి. దీన్ని ఎలా చూడాలనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతో క్రమశిక్షణతో పెంచాను నేను, డ్రిల్ మాస్టర్ని, అది ఇది, నా పిల్లలు క్రమశిక్షణ మారు పేరు అని చెప్పే మంచు మోహన్ బాబు గారు ఇప్పుడు ఇలా నన్ను కూడా నా కొడుకు కొట్టాడు, నాపైనే మంచు మనోజ్ దాడి చేశాడంటూ ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్రమశిక్షణ అనేది జీవితాల్ని మార్చాలి. కానీ నాకు తెలిసి ఈ కుటుంబం మొత్తాన్ని ఆయన ఒక మిలిటరీ రూల్ లాగా పెంచి పెంచి చివరికి వాళ్ళకి ఏమీ దక్కకుండా ఒక రకమైనటువంటి బాధలో వాళ్ళని వదిలేశాడేమో మంచు మోహన్ బాబు గారు అనిపిస్తుంది. క్రమశిక్షణ అనేది ఆయనకుంటే ఓకే, అన్ని విషయాల్లో క్రమశిక్షణ అని పాపం వారిని రాచి రంపాన పెట్టి ఇప్పుడు తెలివి వచ్చిన తర్వాత ఇదేంటి మా జీవితాలని ఆలోచించినప్పుడు అవి నచ్చని పరిస్థితిలో ఇటువంటి చేస్తున్నారా అనేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు తండ్రి కొడుకు పైన, కొడుకు తండ్రి పైన సామాన్యంగా ఊళ్ళల్లోనే ఎవరు కంప్లైంట్ చేసుకోరు, పరువు పోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అటువంటిది ఇంత స్థాయిలో ఉండి ఇండస్ట్రీలో ఒకనొక టైంలో లెజెండరీ యాక్టర్ని నేను అని చిరంజీవి గారితో సహా గొడవపడి అంత కాంట్రవర్సీ చేసుకుని మళ్ళీ ఇది ఇంకా కాంట్రవర్సీల మీద కాంట్రవర్సీలు చేసుకుంటానే వెళ్ళిపోతా మంచు ఫ్యామిలీ. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే తండ్రి పైన కొడుకు, కొడుకు మీద తండ్రి ఒకరినంటే ఒకరు కొట్టారని, దాడి చేశారని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకొని కుటుంబంలోనే ఉండవలసిన పంచాయతీని పబ్లిక్ దాకా తీసుకొచ్చారు. రేపు పొద్దున మీడియా మొత్తం దీనిపైన హల్చల్ చేస్తూ ఉంటది. అంతే కదా, మరి మీడియాకి కావాల్సిందే స్పైసీ న్యూస్. మంచు మనోజ్ ఫ్యామిలీ అంటే ఆల్రెడీ ట్రోల్స్ గురయ్యి నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు గ్యారంటీగా వదిలిపెట్టరు మీడియా వాళ్ళు. చూద్దాం ఏమవుతుందో. కుటుంబాలు అంటే కలిసి ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఆస్తుల దగ్గర కొట్టుకోవడం అంటే అది వెరీ సిల్లీ థింగ్. ఏమో వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థం కాలేదు. దట్టు గొడవలకు కారణం ఏంటి అనేది క్లియర్ గా తెలియాలి. మనకు కూడా తెలియకుండా ఏం మాట్లాడలేం కాబట్టి ఇప్పటి వరకే మీకు కొట్టుకొని కేసులు పెట్టుకునే దాకా వెళ్ళిన మంచు ఫ్యామిలీ అంతే న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.